ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2026లో రిలీజ్ అయిన సేటాన్ ది డార్క్ అనే తమిళ్ హర్రర్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్ ని చూద్దాం. ప్రెసెంట్ ఇది ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అండ్ అనీజీగా ఉంటుంది అండ్ ఎక్కువ వైలెన్స్ అయితే ఉంటుంది. ఎండింగ్ లో నాకు అనిపించినటువంటి థియరీని అయితే నేను చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో మనకు నెరేటర్ ఒక స్టోరీని చెప్తాడు. 1600వ సంవత్సరంలో ఇండియాలోని దక్షిణాది ప్రాంతాల్లో మినరల్స్, న్యాచురల్ రిసోర్సెస్ తో బాగా బ్యూటిఫుల్ గా ఉండేది. ఎప్పుడైతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రాంతాల్లోకి ఎంటర్ అయిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. మరీ ముఖ్యంగా తమిళనాడు, కేరళ బార్డర్స్ లో ఉన్నటువంటి ఏరియాస్ లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి న్యాచురల్ స్పైసెస్ అనేవి బాగా దొరకడంతో బ్రిటిష్ వాళ్ళు వీటిని ఎక్స్పోర్ట్ చేయాలని చూశారు. మెల్లిగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఈ ప్రాంతాల్లోకి ఎంటర్ అయ్యేలా చేస్తూ క్రిస్టియన్ రిలీజియస్ టీచింగ్స్ ని కూడా బాగా స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. సౌత్ ఇండియాని తమ కంట్రోల్లోకి తీసుకొస్తున్నటువంటి టైంలో ఈ క్రిస్టియన్ రిలీజియస్ టీచింగ్స్ తో పాటు ఇక్కడ పెద్ద మొత్తంలో రిలీజియస్ కన్వర్జన్స్ అనేవి జరిగాయి. 1800వ సంవత్సరంలో జ్యూయిష్ కమ్యూనిటీకి చెందినటువంటి ఫెర్నాండెస్ తన ఫాలోవర్స్ ని తీసుకుని ఇండియాలోకి రిలీజియన్ ని స్ప్రెడ్ చేయడానికి వచ్చాడు. స్పెసిఫిక్ గా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో దట్టమైన గట్లతో ఉండేటువంటి మారుమూల గ్రామాల్లో ప్రవేశించి చదువుకోలేని ఏరియాలైనటువంటి హస్తినాపురం, కాలుకుజి అండ్ మిత్తాకరై విలేజెస్ ను టార్గెట్ గా చేసుకుని టైం గడిచే కొద్దీ క్రిస్టియన్ రిలీజియన్ పేరిట తంత్ర విద్యల్ని నేర్పించడం స్టార్ట్ చేశారు. లోకల్ గా మన దగ్గర ఉన్నటువంటి పురోహితులు దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అయితే ఫెర్నాండెస్ కి అసిస్టెంట్ గా పనిచేసేటువంటి ఒక యంగ్ జ్యూయిష్ అయినటువంటి అర్మేలియస్ అనే పర్సన్ ఇక్కడ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క ట్రస్ట్ ని గెయిన్ చేయడానికి ప్లాన్స్ అనేటివి వేస్తూనే ఉన్నాడు. అర్మేలియస్ ని చూస్తే ఎంతో హ్యాండ్సమ్ ఫేస్ తో ఉండి ఫెర్నాండెస్ కి బాగా నమ్మకంగా పనిచేస్తూ అతను చెప్పే మాటల్ని తూచా తప్పకుండా పాటించేవాడు. ఒకసారి ఫెర్నాండెస్ అర్మేలియస్ కి మెలీషియస్ మ్యాగ్నస్ అనే ఒక బుక్ నిచ్చాడు. ఆ బుక్ లో ఫెర్నాండెస్ చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఎలా తిరిగి బ్రతికించాలో కొన్ని డార్క్ ప్రాక్టీసెస్ ని రాసించాడు. అయితే అర్మేలియస్ ఈ బుక్ ని యూజ్ చేసి చనిపోయినటువంటి వ్యక్తుల్ని తిరిగి బ్రతికించేలా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ తన మాస్టర్ అయినటువంటి ఫెర్నాండెస్ దగ్గర పేరు కొట్టేయాలని చూస్తూ నేను నీకు ఒక నమ్మిన బంట్ అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉండేవాడు. అయితే ప్రజల్ని మొత్తం తమ కంట్రోల్లోకి తీసుకోవడానికి ఈ ఇద్దరు కూడా ఒక పెద్ద ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం ఏకంగా ఫెర్నాండెస్ తనకు తానే చనిపోవాలని డిసైడ్ అయిపోయి చనిపోతాడు. ఇక అర్మేలియస్ ప్రజలందరి ముందర తన మాస్టర్ అయిన ఫెర్నాండెస్ ని తిరిగి బ్రతికించడానికి బ్లాక్ మ్యాజిక్ తో పాటు డిఫరెంట్ సాక్రిఫైసెస్, రిచువల్స్ ని చేశాడు. అయితే ఇదంతా జరుగుతున్నటువంటి దాన్ని విక్టోరియా అనేటువంటి 13 ఏళ్ల ఒక అమ్మాయి అక్కడ జరుగుతున్నటువంటి డార్క్ ప్రాక్టీసెస్ అనేవి ఆమె మైండ్ లో స్ట్రాంగ్ గా ప్రింట్ అయిపోతాయి. ఇకపోతే వీటన్నిటిని చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పీపుల్ కూడా అర్మేలియస్ చూజ్ చేసుకున్నటువంటి పాత్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ కంపెనీస్ తో పాటు మిగతా ఫారెన్ కంపెనీస్ అన్నిటిని కూడా మన దేశం నుంచి గెంటేసింది. అర్మేలియస్ ని కూడా తరిమి తన్నేశారు. కానీ వాళ్ళు వెళ్లిపోయినా కూడా అర్మేలియస్ టీచింగ్స్ ని ఫాలో చేసే వ్యక్తులు సేటాన్ కి ఒక మనిషిని సాక్రిఫైస్ గా ఇచ్చేవారు. అక్కడ అర్మేలియస్ ఫాలోవర్ లో ఒక చిన్న పిల్లాడు గొంతు కోసి ఆఫరింగ్ ఇస్తారు. ఇక్కడ నుంచి స్టోరీ అనేది 1973కి షిఫ్ట్ అవుతుంది. మనం హస్తినాపురం గ్రామస్తులను చూస్తాం. వాళ్ళకి ఏది నిజం, ఏది రియాలిటీ అనే దానికి తేడా తెలీదు. ఎందుకంటే వాళ్ళు బయట వరల్డ్ నుంచి దూరంగా ఉన్నారు. తర్వాత మనం విక్టోరియా కూతురైనటువంటి మర్సిలిన్ అండ్ మర్సిలిన్ కూతురైనటువంటి అలీషాను చూస్తాం. విక్టోరియాను ఒక రూమ్ లోపల ఎప్పుడూ లాక్ చేసి ఉంచుతారు. ఆమెకు ఫుడ్ కూడా అక్కడే ఇస్తూ ఉంటారు. కానీ ఈ రోజు విక్టోరియా మర్సిలిన్ చేతి నుంచి ఇచ్చిన ఫుడ్ తినట్లేదు. కాబట్టి మర్సిలిన్ అలీషాతో మీ అమ్మమ్మ విక్టోరియా దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఇవ్వమని చెప్తుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ విక్టోరియా రూమ్ నుంచి వింతగా నవ్వుతూ ఉన్నటువంటి సౌండ్స్ తో పాటు కొన్ని ఏడుస్తున్నటువంటి సౌండ్స్ కూడా వస్తున్నాయి. అంటే దీని అర్థం విక్టోరియా నార్మల్ గా లేదు. డెఫినెట్ గా ఆమెకి ఏదో ఒక ఇబ్బంది ఉందని అర్థమవుతుంది. అయితే మర్సిలిన్ తన సొంత అమ్మకి ఏదో మామూలు ఫుడ్ ని సర్వ్ చేసేది కాదు. అక్కడ పక్కాగా పచ్చిగా ఉన్నటువంటి పచ్చి మాంసాన్ని ఫుడ్ ఇచ్చేది. ఇప్పుడు అలీషా విక్టోరియాకు ఫుడ్ ఇవ్వడానికి వెళ్తుంది. ఇక సీన్ కట్ చేస్తే 1989కి స్టోరీ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు అలీషా కొంచెం పెద్దగా అయిపోయింది. ఆమెకు ఒక చిన్న సిస్టర్ ఐరిన్ కూడా ఉంది. కానీ ఆమె వినలేదు, మాట్లాడలేదు. అయితే మర్సిలిన్ హస్బెండ్ ఎవరు ఇంకా మనకు తెలియదు. అలీషా ఇక్కడ చాలా టెన్షన్ ఉంది. ఎందుకంటే ఆమె అమ్మ మర్సిలిన్ వింతగా బిహేవ్ చేస్తూ ఉంది. కానీ మర్సిలిన్ తన కూతుర్ని స్కూల్ కి వెళ్ళమంటుంది. ఇక అలీషా మర్సిలిన్ తో స్కూల్ కి వెళ్తుంది. తర్వాత స్కూల్లో సాగర్ అనే ఒక అబ్బాయిని చూస్తాం. అతను కూడా హస్తినాపురంలోనే ఉంటాడు. ఈ రోజు హస్తినాపురంలో ఎంతో మంది క్రిస్టియన్లు బాగా చదువుకున్న
ఉన్నవారు ఉన్నారు. కానీ ఇంకా ఆ గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో సేతాన్ను పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అలీషా కూడా అలాంటి ఏరియాలో ఉంటుంది. సాగర్ ఇక్కడ అలీషాను లైక్ చేస్తానని చెప్తాడు. కానీ ఒక్కసారి కూడా అలీషాతో మాట్లాడలేదు. చిన్నప్పటి నుంచి పక్కనే ఉన్నటువంటి విలేజర్స్ అలీషా గురించి వియర్డ్ గా డిస్కస్ చేస్తూ ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళంతా విచిత్రంగా బిహేవ్ చేస్తారని చెప్పుకుంటారు. మరోవైపు సాగర్ అతని ఫ్రెండ్స్ కలిసేసి బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటారు. అలీషా అక్కడ కూర్చుని ఉంటుంది. కానీ తర్వాత అక్కడ నుంచి లేచి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత సాగర్ అతని ఫ్రెండ్స్ కి మధ్య వాళ్ళ ఆపోనెంట్ టీమ్ తో ఫైట్ జరుగుతుంది. ఇక తర్వాత మోస్లిన్ తన డాటర్ అయినటువంటి అలీషా చదువుకుని స్కూల్ చర్చికి వస్తుంది. అక్కడ ఫాదర్ జేవియర్ ని చూస్తాం. మోస్లిన్ వచ్చిన వెంటనే ఫాదర్ ఇక్కడ కొంచెం హార్ష్ గా బిహేవ్ చేస్తాడు. అంటే దీని అర్థం మర్స్లిన్ చర్చికి రావడం అనేది కంప్లీట్ గా బ్యాన్ చేశారని తెలుస్తుంది. కానీ మర్స్లిన్ చర్చ్ దగ్గరికి గాడ్ నుంచి తను చేసినటువంటి పాపాలకి క్షమించమని అడగడానికి వచ్చింది. ఆమె జేవియర్ ముందు నిల్చొని అక్కడే ఉన్నటువంటి గాడ్ కి రిక్వెస్ట్ చేస్తూ రిపీటెడ్ గా నన్ను క్షమిస్తాడని చెప్తుంది. కానీ ఫాదర్ జేవియర్ అంటాడు, నువ్వు చేసిన పాపాలకి విముక్తి లభించదని చెప్తాడు. అయినా కూడా మర్స్లిన్ అలాగే చూస్తూ గాడ్ నా వైపు చూసి నన్ను ఫర్గివ్ చేస్తాడని అంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడే షాకింగ్ గా జీసస్ క్రైస్ట్ యొక్క క్రూసిఫిక్స్ స్టాచ్యూ అనేది తన తలని తిప్పేసి మర్స్లిన్ వైపు టెల్ట్ అవుతుంది. దీన్ని చూసి అక్కడ ఉన్న అందరూ సిస్టర్స్ బాగా భయపడిపోతారు. కానీ ఫాదర్ జేవియర్ అనుకుంటాడు గాడ్ కూడా మర్స్లిన్ ను ఫర్గివ్ చేయాలనుకుంటున్నాడని భావిస్తాడు. తర్వాత మర్స్లిన్ ఫాదర్ జేవియర్ తో, ఫాదర్ నేనేం చేయని స్థితిలో ఉన్నా నాలో ఉన్నటువంటి ఒక వాయిస్ అనేది నన్ను ఇదంతా చెప్పేలా చేస్తూ ఉంది. నేను దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నా. నాకు అది చేసేది తప్పని తెలిసినా కూడా ఫాలో అవుతున్నా. నాకు ఇప్పుడు ఇది అదే పనిగా చేయమని చెప్తుంది. నేను ప్లాన్ చేసింది ఇంకా జరగలేదు. నాకు విక్టోరియా ఏం చెప్తుందో ఎగ్జాక్ట్ గా అదే చేయబోతున్నా. అందుకే మీ దగ్గరకు వచ్చి అడ్వాన్స్ గా ముందుగానే క్షమించమని అడగడానికి వచ్చానని కన్ఫెస్ చేస్తుంది. ఫ్రెండ్స్ బేసికల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే విక్టోరియా ఇక్కడ మర్స్లిన్ ని మొత్తం తన కంట్రోల్లో ఉంచుకుంటూ తనలో వచ్చేటువంటి వాయిస్ యొక్క కమాండ్ ని ఫాలో అవ్వుకుంటూ తను చేసేది తప్పని తెలిసినా కూడా తను చేయకూడని పనులు చేయాల్సి వస్తుంది. సో ఇదంతా మర్స్లిన్ ఫాదర్ తో కన్ఫెస్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అయితే మర్స్లిన్ చేతి మీద ఒక డెవిల్ లాంటి సింబల్ కూడా ఉంటుంది. ఇకపోతే క్లాస్ లో సాగర్ అలీషాకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. క్లాస్ అయిపోయిన తర్వాత సాగర్ అతని ఫ్రెండ్స్ అక్కడ అలీషాకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ని ఆమె ఓపెన్ చేస్తుందా లేదా అని చూస్తారు. కానీ ఆమె ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేయకుండా బ్యాగ్ లో పెట్టేసుకుంటుంది. ఇక సాగర్ ఫ్రెండ్ అలీషాను సాగర్ ని లైక్ చేస్తున్నావా అని అడుగుతుంది. అప్పుడు ఆమె ఎస్ అని ఇండైరెక్ట్ గా చెప్తుంది. దీని తర్వాత ఒక సిస్టర్ వచ్చేసి అలీషాతో మర్స్లిన్ తో మాట్లాడిన తర్వాత ఫాదర్ జేవియర్ కు బాగా ఫీవర్ వచ్చిందని చెప్తూ వెంటనే అలీషాను మర్స్లిన్ దగ్గరికి వెళ్ళమంటుంది. దాంతో అలీషా తన సిస్టర్ ఐరిన్ ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. అక్కడ ఇంటికి దగ్గరలో మర్స్లిన్ వియర్డ్ గా బిహేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు నాకు ప్రజల్ని గాయపరచాలని మళ్ళీ వేళ్ళని కట్ చేసి పళ్ళని పీకేయాలని చెప్పేసి వెంటనే ఉన్నట్టుండి మళ్ళీ నార్మల్ గా బిహేవ్ చేస్తుంది. ఇక అలీషా తన అమ్మను ఇంటికి వెళ్ళమంటుంది. కానీ మర్స్లిన్ కి పక్కనున్న ఇంటి వాళ్ళతో పనుంది కాబట్టి అలీషా స్వయంగా పొరిగింటికి వెళ్తుంది. అక్కడ డోర్ మీద బ్లడ్ అనేది చెల్లేసి ఉంటుంది. సీలింగ్ పైనుంచి ఒక కట్ చేసిన ఫింగర్ అనేది వేలాడుతూ ఉంటుంది. దీన్ని చూసి అలీషా భయపడి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. అయితే ఇంటికి వచ్చి చూస్తే ఆమె సిస్టర్ ఐరిన్ బాగా భయపడి ఉంది. ఎందుకంటే అక్కడ మర్స్లిన్ కిచెన్ లో ఒక కత్తితో తన ఫింగర్స్ ని కట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది చూసి అలీషా అలా చేయకుండా స్టాప్ చేస్తుంది. తర్వాత మర్స్లిన్ నార్మల్ అయిపోతుంది. మర్స్లిన్ ఇక్కడ ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే తనతో జరుగుతున్నదంతా కూడా ఆమెకి చేయాలని లేదు. నెక్స్ట్ వాళ్ళు డిన్నర్ తినడానికి కూర్చుంటారు. అయితే డిన్నర్ ముందు మర్స్లిన్ ప్రేయర్ చేయమని అంటుంది. ఇక ప్రేయర్ చేస్తుండగా విక్టోరియా విస్పర్ చేసిన సౌండ్ వినిపిస్తుంది. సడన్ గా మర్స్లిన్ కి ఏదో అయిపోయి మళ్ళీ వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీంతో అలీషా తన అమ్మ కండిషన్ చూసి ఏడుస్తూ తన అమ్మ మళ్ళీ ముందులాగా అవ్వాలని కోరుకుంటుంది. నెక్స్ట్ డే అలీషా నేను స్కూల్ కి వెళ్ళనని, ఈ పరిస్థితిలో తన అమ్మని వదిలేసి పోనని డిసైడ్ అవుతుంది. కానీ మర్స్లిన్ అంటుంది నేను ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళను, కావాలంటే నువ్వు నన్ను ఇంట్లో లాక్ చేసి స్కూల్ కి వెళ్ళమని చెప్తుంది. మర్స్లిన్ అలా ఎందుకని చెప్తుందంటే తనకు ఏ క్షణంలో ఏమవుతుందో ఏం చేస్తుందో తెలియదని, అందుకే ఇంటిని లాక్ చేసి వెళ్ళమని చెప్తుంది. అయితే అలీషా దానికి ఫస్ట్ ఒప్పుకోదు. కానీ మర్స్లిన్ అలాగే స్ట్రెస్ చేయడంతో అలీషా తన అమ్మని ఇంట్లో లాక్ చేసి స్కూల్కి వెళ్తుంది. ఇక స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాస్ లో అలీషాతో కొన్ని వింత ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆమెకు చాలా పెయిన్ఫుల్ సౌండ్స్ అనేవి వినిపిస్తూ ఉన్నట్టుండి అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఆగిపోయిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆ సౌండ్స్ వినేటప్పుడు అలీషా పిచ్చి డ్రాయింగ్స్ అనేవి వేస్తూ ఉంటుంది. ఇలాంటివి కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి క్లాస్ లో ఉన్నటువంటి అందరూ కూడా అలీషాని ఒక వింత పర్సన్ అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక గ్రామంలో ఒక కపుల్ యొక్క డాటర్ అయిన ఏంజల్ అనే చైల్డ్ ఇంట్లో అప్పుడే తిరుగుతూ తన పేరెంట్స్ ముందు కనిపించినా కూడా ఉన్నట్టుండి ఇప్పుడు కనిపించట్లేదు. వాళ్ళతో కూడా ఇక్కడ వింత ఇన్సిడెంట్ జరుగుతాయి. ఎలా అంటే ఇంటి లోపల నుంచి ఇంటి బయట నుంచి తమ చైల్డ్ యొక్క సౌండ్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సడన్ గా బయట మొత్తం చీకటి పడిపోతుంది. ఈ పేరెంట్స్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే ఇంట్లోనే ట్రాప్ అవుతారు. ఆ పేరెంట్స్ ఇంట్లో ఉన్నటువంటి
విండో నుంచి బయట చూస్తే వాళ్ళ కూతురైన ఏంజల్ ఎవరి వైపు స్లోగా వెళ్తున్నట్టుంటుంది. ఎందుకంటే ఏంజల్ కి అటువైపుగా కనిపిస్తున్నటువంటి పర్సన్ ఆమె అమ్మలాగే కనిపిస్తుంది కాబట్టి అలాగే ముందుకెళ్తుంది. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనిస్తే అక్కడ పక్కనే కింద మర్సిలిన్ కూర్చొని ఉంటుంది. అంటే ఒక రకంగా మర్సిలిన్ ఇక్కడ ఇల్యూజన్స్ ని క్రియేట్ చేసింది. ఇకపోతే క్లాస్ లో ఉన్న అలీషాకి ఒక కాకి విండో బయట కూర్చొని ఆమెనే చూస్తూ అరుస్తూ ఉంటుంది. అలీషా అది విని దాన్ని అక్కడి నుంచి తరిమేస్తుంది. దీంతో టీచర్ క్లాస్ లో డిస్టర్బ్ చేసినందుకు ఆమెను ప్రిన్సిపల్ ఆఫీస్ కి తీసుకెళ్తుంది. సాగర్ తన ఫ్రెండ్ అయినటువంటి మోనీకి తన ఇంటి ల్యాండ్ లైన్ నంబర్ ఇచ్చేసి అది ఆలిషాకి ఇవ్వమని చెప్తాడు. ఆలిషా ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి మోనీ ఆ నంబర్ ఇచ్చి సాగర్ నాన్నకి ఒక మంచి సైకియాట్రిస్ట్ తెలుసని చెప్తుంది. కానీ అలీషాకు తనందరూ కూడా ఒక మ్యాడ్ పర్సన్ అని అనుకున్నట్టు అనిపిస్తుంది. తర్వాత అలీషా విలేజ్ కి వచ్చేసరికి ఏంజల్ పేరెంట్స్ అక్కడ ఏడుస్తూ ఉన్నారు. ఏంజల్ యొక్క అమ్మ ఆలిషా వైపు కోపంగా చూస్తుంది. ఆలిషా తన సిస్టర్ ఐరిన్ ని తీసుకుని వెంటనే ఇంటికి వచ్చేస్తుంది. బయట నుంచి చూస్తే ఇంటికి లాక్ చేసి ఉంది. లోపల చూస్తే మర్సిలిన్ ఇంట్లోనే ఉంది కానీ ఇంకా అలాగే విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. ఇక డిన్నర్ టైంలో మర్సిలిన్ మళ్ళీ తన చిల్డ్రన్స్ ని ప్రేయర్ చేయమంటుంది. దీంతో అలీషా ప్రేయర్ చదవడం స్టార్ట్ చేయగానే ఇంట్లో ఉన్నటువంటి లైట్స్ అనేవి ఆఫ్ అవుతాయి. అయితే విక్టోరియా లోపల నుంచి నాకు ఆకలిగా ఉందని అరుస్తూ ఉంటుంది. మర్సిలిన్ అలీషాను విక్టోరియా దగ్గరికి వెళ్లి ఫుడ్ ని ఇవ్వమని చెప్తుంది. దీంతో అలీషా పచ్చి కోడిగుడ్లని ఒక ప్లేట్ లో తీసుకుని వెళ్తుంది. ఇక దాన్ని తిరిగిచ్చి డిన్నర్ దగ్గరికి వచ్చి చూసేసరికి ఐరిన్ నేల మీద కూర్చొని భయపడి ఉంది. మర్సిలిన్ అక్కడ కనిపించట్లేదు. అలీషా వెతికి చూస్తే ఆమె ఒక డోర్ వెనకాల నిల్చొని తన పళ్ళని పీకుతూ ఉంటుంది. ఇంట్లో అన్ని వస్తువులు కూడా ఆటోమేటిక్ గా కింద పడిపోతున్నాయి. అయితే సడన్ గా మర్సిలిన్ స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలీషా ఐరిన్ తో ఎవరినైనా కాల్ చేయమని సిగ్నల్ ఇస్తుంది. ఐరిన్ అప్పుడు సాగర్ కి కాల్ చేస్తుంది. కానీ సాగర్ ఫోన్ లిఫ్ట్ చేయడు. అప్పుడే గ్రామస్తులు అక్కడికి వస్తారు. వాళ్ళు లోపలికి వచ్చేసి మర్సిలిన్ ఏంజల్ ను కిడ్నాప్ చేసిందని డౌట్ గా ఉందని చెప్తారు. కానీ అలీషా తన అమ్మ యొక్క ఆరోగ్యం బాలేదని ఇక్కడే ఇంట్లోనే ఉందని చెప్తుంది. నెక్స్ట్ డే ఫాదర్ జేవియర్ మిస్టీరియస్ గా చనిపోయాడని తెలుస్తుంది. దాంతో పోలీసులు దాని గురించి తెలుసుకోవడానికి వస్తారు. కానీ మదర్ షీలా ఆ ఇన్ఫర్మేషన్ ని కొంతసేపు దాచుంచమని చెప్తుంది. కానీ ఇన్స్పెక్టర్ దానికి ఒప్పుకోడు. ఇకపోతే అలీషా ఐరిన్ స్కూల్ నుంచి వస్తుంటే సడన్ గా కాకొచ్చేసి అలీషా మీద అటాక్ చేసి ఆమె చెవిని కొంచెం గాయపరుస్తుంది. అయితే ఆ బర్డ్ ఒక కంటిగుడ్డిని కూడా కింద పడేస్తుంది. దాన్ని చూసి అలీషా భయపడి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అయితే ఇంటికి వచ్చేసరికి మర్సిలిన్ గోడకు తన మొహాన్ని గోడ వైపు పెట్టేసి దాన్ని అలాగే గోడకు కొడుతూ ఉంటుంది. అక్కడ ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా కదులుతున్నాయి. ఉన్నటువంటి మర్సిలిన్ అలీషా వైపు తిరుగుతుంది. చూస్తే మర్సిలిన్ యొక్క ఒక కన్ను అనేది కనిపించట్లేదు. ఇంతకు ముందు కింద పడినటువంటి ఆ ఐబాల్ మర్సిలిన్ దే అయ్యుండొచ్చు. ఇక మర్సిలిన్ తన కూతురైన అలీషా మీద అటాక్ చేస్తుంది. ఐరిన్ మళ్ళీ సాగర్ కి కాల్ చేస్తుంది. మర్సిలిన్ తనను తాను ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ ఏదో ఒక తెలియని శక్తి ఇవన్నీ ఆమెతో ఫోర్స్ఫుల్ గా చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక సాగర్ కరెక్ట్ టైం కి రెస్పాండ్ అవ్వడంతో అలీషా మర్సిలిన్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. అక్కడ సాగర్ అలీషాని వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారని అడిగితే ముగ్గురని అబద్ధం చెప్తుంది. కానీ ఐరిన్ నలుగురని, తన గ్రాండ్ మదర్ విక్టోరియా కూడా వాళ్ళతో పాటు ఉంటుందని చెప్పేస్తుంది. అయితే సాగర్ ఆమెని తీసుకురావడానికి అలీషా ఇంటికి వెళ్దామని రెడీ అవుతుంటే అలీషా వెళ్ళొద్దని చెప్పినా కూడా సాగర్ వినకుండా మురళిని తనతో పాటు తీసుకెళ్తాడు. ఇదే టైంలో జేవియర్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయడానికి ఇన్స్పెక్టర్ మార్చరీకి తీసుకెళ్లడానికి అక్కడుండి అంతా చెక్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అప్పుడే ఊరి బయట 2 శవాలు దొరికాయని ఇన్స్పెక్టర్ కి కాల్ వస్తుంది. అప్పుడు అతను వాటిని కూడా జేవియర్ బాడీని పోస్ట్ మార్టం చేసే మార్చరీ ప్లేస్ కి తీసుకురమ్మని చెప్తాడు. ఇక కొద్దిసేపు అయిన తర్వాత పోస్ట్ మార్టం చేయడానికి అక్కడికి డాక్టర్ వచ్చేస్తాడు. జేవియర్ బాడీని ఓపెన్ చేస్తే అతని బాడీపై మొత్తం కూడా డెమోనిక్ సింబల్స్ ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి మార్చరీలో లైట్స్ అనేవి ఫ్లికర్ అవ్వడం, సూపర్ న్యాచురల్ థింగ్స్ అనేవి జరుగుతాయి. దీనివల్ల డాక్టర్ భయపడి పారిపోతాడు. ఆ ఊర్లోని కొందరు వ్యక్తులు జేవియర్ బాడీపై ఉన్నటువంటి సింబల్స్ ని చూసి వాటిని పోస్ట్ మార్టం చేయకుండా డైరెక్ట్ గా ఆ శవాల్ని పూడ్చిపెడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదని ఇన్స్పెక్టర్ ని కన్విన్స్ చేసి శవాల్ని పూడ్చిపెట్టే ఏర్పాట్లు రెడీ చేస్తారు. మరోవైపు సాగర్, మురళి అలీషా ఇంటికి వెళ్తారు. వాళ్ళు విక్టోరియాని వెతుకుతున్నారు. ఇంకో పక్క ఇన్స్పెక్టర్ తో పాటు గ్రామస్తులు శ్మశానానికి వెళ్లి ఆ డెడ్ బాడీస్ ని శ్మశానంలో పాతి పెడుతున్నారు. సాగర్ విక్టోరియా రూమ్ దగ్గరికి వెళ్తాడు. కానీ విక్టోరియా డోర్ అనేది ఓపెన్ చేయట్లేదు. అందుకే సాగర్ డోర్ ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తాడు. మురళి ఏమో బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. లోపల సాగర్ కి విక్టోరియా అండ్ ఆమె హస్బెండ్ యొక్క ఫోటో దొరుకుతుంది. కానీ రూమ్ లోపల విక్టోరియా ఎక్కడ కనిపించట్లేదు. మరోవైపు గ్రేవ్
తవ్వుతుండగా ఇన్స్పెక్టర్ కు ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడే ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. ఆ గ్రేవ్ లో దొరికినటువంటి డెడ్ బాడీ ఎవరిదో కాదు, విక్టోరియా యొక్క డెడ్ బాడీ అయి ఉంటుంది. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ డెడ్ బాడీ ఇప్పటికీ ఫ్రెష్ గా ఉంటూ ఇంత కూడా కుళ్ళిపోకుండా యవ్వనంగా కనిపిస్తుంది. ఇక అలీషా ఇంట్లో ఏదో ఒక అదృశ్య శక్తి అనేది సాగర్ ని హాన్ చేస్తుంది. అతను ఆ ఇన్విజిబుల్ ఫోర్స్ ని ఓసారి చూసి భయపడిపోతాడు. అంతేకాదు రూమ్ డోర్ అనేది ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. అయితే సాగర్ యొక్క అరుపు అనేది బయటకి వినిపించట్లేదు. చూస్తుంటే అక్కడ ఏదో ఒక డార్క్ ఫోర్స్ యొక్క యాక్టివిటీ అనేది జరుగుతున్నట్టు అనిపిస్తుంది. రూమ్ లో సాగర్ ని ఆ ఫోర్స్ అనేది చాలా భయపెడుతుంది. ఇక సడన్ గా డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సాగర్ మురళిని తీసుకుని అక్కడ నుంచి రన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళకి చాలా లౌడ్ గా ఒక భయంకరమైన సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ని వినగానే మురళి పొజిషన్ స్టేజ్ లోకి వెళ్తాడు. దానివల్ల అతను సాగర్ ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. స్టోరీలో కొంచెం బ్యాక్ లోకి వెళ్తే అలీషా బాస్కెట్ బాల్ గేమ్ టైంలో కూర్చొని ఉన్నప్పుడు సడన్ గా అక్కడ నుంచి లేచి వెళ్లిపోయినప్పుడు సాగర్ అతని ఫ్రెండ్స్ కి మధ్య ఒక ఫైట్ జరిగింది. బహుశా ఆపోనెంట్ టీమ్ లో ఒక అబ్బాయి కూడా ఆ టైంలో పొజిషన్ లోకి వచ్చుండొచ్చు. ఎనీవేస్ ఇక మురళి సాగర్ ను సగం చచ్చేదాకా కొట్టేసి ఇంటి నుంచి బయటకి విసిరేస్తాడు. అప్పుడే అక్కడికి గ్రామస్తులు వస్తారు. షాకింగ్ గా వాళ్ళు అక్కడ ఏదో ఒకటి చూసి భయపడి అక్కడ నుంచి వెంటనే పారిపోతారు. తర్వాత సాగర్ ఏదో ఒక విధంగా తప్పించుకుని హాస్పిటల్ కి వచ్చేస్తాడు. అలీషా ఆమె ఫ్యామిలీకి ఏదో ఒక తప్పు జరుగుతుందని సాగర్ కి అర్థమవుతుంది. అంతేకాదు అలీషా ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా అలానే గోడని చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే ఇన్స్పెక్టర్ సాగర్ తో పాటు అతని ఫాదర్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తాడు. ఇన్స్పెక్టర్ సాగర్ నాన్నకి ఒక మంచి ఫ్రెండ్. ఇన్స్పెక్టర్ అంటాడు, మురళి నిన్న రాత్రి నుంచి కనిపించట్లేదు. మురళి పేరెంట్స్ కూడా నిన్న రాత్రి చనిపోయారని చెప్తూ ఇన్స్పెక్టర్ సాగర్ ను ఈ అన్ని విషయాల నుంచి దూరంగా ఉండమని చెప్తాడు. అయితే సాగర్ ఇన్స్పెక్టర్ కు అలీషా ఇంట్లో జరిగిన అన్ని విషయాలు కూడా చెప్పేస్తాడు. దానికి ఇన్స్పెక్టర్ అంటాడు, ఇన్ని సంవత్సరాల్లో అస్థినాపురంలో ఒక్క కంప్లైంట్ కూడా ఫైల్ కాలేదని రిప్లై ఇస్తాడు. అయినా సాగర్ చెప్పిన మాటల వల్ల అతను ఒక కానిస్టేబుల్ ను అస్థినాపురం యొక్క ఫైల్స్ ని చెక్ చేయమని అంటాడు. ఇక వెతుకుతూ ఉంటే అతనికి అస్థినాపురానికి చెందినటువంటి ఒక ఫైల్ దొరుకుతుంది. కానీ ఆ ఫైల్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే షెల్ఫ్ అనేది పైనుంచి కింద పడేసి కానిస్టేబుల్ మీద పడిపోతుంది. అంతలో అక్కడికి ఇన్స్పెక్టర్ హెల్ప్ చేయడానికి వస్తాడు. అంటే ఏదో ఒక తెలియని శక్తికి అస్థినాపురం ఫైల్స్ ని ఓపెన్ చేయడం అనేది ఇష్టం లేదని అర్థమవుతుంది. అయితే ఇన్స్పెక్టర్ యొక్క టేబుల్ మీద ఉన్నటువంటి ఫోటోల్ని సాగర్ ఒకసారి చెక్ చేస్తాడు. అందులో జేవియర్ తో పాటు మిగతా 2 డెడ్ బాడీస్ యొక్క ఫోటోస్ ఉన్నాయి. సాగర్ వాటి మీద ఉన్నటువంటి డెమోనిక్ సింబల్ ని చూస్తాడు. ఇకపోతే ఇన్స్పెక్టర్ కు అస్థినాపురం ఫైల్ లోపల ఒక VHS టేప్ అనేది దొరుకుతుంది. వారు ఆ టేప్ ని ప్లే చేస్తారు. దాంట్లో అస్థినాపురం మార్చురీ యొక్క ఫుటేజ్ ఉంది. అయితే అదే మార్చురీలో జేవియర్ పోస్ట్ మార్టం జరుగుతుంది. టేప్ లో 4 డాక్టర్లు కూడా ఉన్నారు. వారు ఒక మిస్టీరియస్ కేస్ పై వర్క్ చేస్తున్నారు. అదేంటంటే అస్థినాపురంలో జరిగినటువంటి మిస్టీరియస్ చావుల వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంటో తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు. అయితే ఆ బాడీని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఏ ఒక్క డెడ్ బాడీ కూడా కుళ్ళిపోయినట్టుగా కనిపించట్లేదు. అందుకే పాథాలజీలో టెస్ట్ చేస్తే బాడీలో విషం గానీ యాక్సిడెంట్ లేదా ఎవరైనా కొట్టినట్టు కూడా ఎలాంటి గుర్తులు లేవు. అంటే బాడీలోని ప్రతి ఆర్గాన్ అనేది పర్ఫెక్ట్ ఉన్నాయి. బహుశా అదంతా ఒక బ్రెయిన్ డెత్ అని అనుకున్నారు. కానీ బ్రెయిన్ ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే బ్రెయిన్ సెల్స్ అనేవి ఇంకా యాక్టివ్ ఉన్నాయి. అంటే ఈ బాడీస్ కి ఇక్కడ ఏం జరుగుతుందో అన్ని విషయాల్ని వినగలుగుతున్నాయి. సో ఈ ఇన్సిడెంట్ అనేది జేవియర్ తో జరిగిన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే దీని అర్థం ఈ బాడీస్ అన్ని కూడా మనం చెప్పేది వినగలుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి బాడీకి నాలుక లేదు. అంటే బహుశా ఆ వ్యక్తి ఏదో ఒక రిచువల్ చేసుంటాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పారానార్మల్ ఇన్సిడెంట్స్ జరుగుతూ అన్ని లైట్స్ అనేవి ఫ్లికర్ అవుతాయి. అంతేకాదు అన్ని డెడ్ బాడీస్ ఆటోమేటిక్ గా కదులుతాయి. దీన్ని చూసి డాక్టర్లందరూ కూడా భయపడిపోతారు. కానీ వాళ్ళు బయటకి వెళ్ళలేరు. ఎందుకంటే డోర్స్ అనేవి ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి. అయితే ఈ టేప్ అనేది అక్కడే ఎండ్ అవుతుంది. తర్వాత ఇన్స్పెక్టర్ సాగర్ యొక్క ఫాదర్ తో అతని కొడుకుని ఈ విషయాల నుంచి దూరంగా ఉంచాలని చెప్తాడు. ఇకపోతే సాగర్ స్కూల్లో మురళిని వెతుకుతూ ఉన్నాడు. మదర్ షీలా అక్కడ ఏదో కాల్ చేస్తుంది. తర్వాత మురళి అక్కడ స్కూల్ బిల్డింగ్ పైన చూస్తాం. అతని చేతి మీద అదే డెమోనిక్ సింబల్స్ ఉన్నాయి. అతను స్కూల్ బిల్డింగ్ సీలింగ్ పై నుంచి కిందికి దూకి సూసైడ్ చేసుకుంటాడు. అయితే అంబులెన్స్ వచ్చేసరికి మురళి చనిపోతాడు. అయినా అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడున్న డాక్టర్ సాగర్ అండ్ ఫ్రెండ్స్ తో మురళి చనిపోయాడని చెప్తాడు. అంతలో మదర్ షీలా మర్సలిన్ దగ్గరకు వచ్చేసి ఆమె ఏం చేయబోతున్నదో దానికి పర్మిషన్ లేదని చెప్తుంది. కానీ సడన్ గా మర్సలిన్ ఆమె చేయి పట్టేసుకుంటుంది. తర్వాత ఇన్స్పెక్టర్ సాగర్ మర్సలిన్ చూడ్డానికి వస్తారు. కానీ మర్సలిన్ రూమ్ లో లేదు. రూమ్ గోడల మీద అన్ని చోట్ల కూడా రక్తంతో రాసినటువంటి డెమోనిక్ సింబల్స్ ఉన్నాయి. వాళ్ళకి అక్కడ మర్సలిన్ చనిపోయి ఉంటుందని అనిపిస్తుంది. అందుకే మార్చురీకి వెళ్తారు. అక్కడ మురళి యొక్క డెడ్ బాడీ ఉంది. కానీ సాగర్ కి మదర్ షీలా యొక్క డెడ్ బాడీ కూడా కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మర్సలిన్ మదర్ షీలాని చంపేసి ఉంటుంది. అక్కడ హాస్పిటల్ రూమ్ లో రక్తంతో ఉన్నటువంటి సింబల్
సింబల్స్ అనేవి మర్సిలిన్ చేసినవే అయ్యుంటాయి. సాగర్ మార్చరీలో చూసిందంతా కూడా ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. అయితే ఇప్పుడు మర్సిలిన్ ను మర్డర్ కేసులో వెతుకుతున్నారు. సీన్ కట్ చేస్తే మర్సిలిన్ మదర్ షీలా యొక్క బట్టలేసుకుని ఐరిన్ ని కలవడానికి స్కూల్ కి వచ్చేస్తుంది. మర్సిలిన్ పరిస్థితి ఇప్పుడు ఏం బాలేదు. కానీ ఐరిన్ తన అమ్మని చూసి ఏమాత్రం భయపడట్లేదు. మర్సిలిన్ ఐరిన్ ను మాటలతో మాయ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. అయితే సాగర్ ఇన్స్పెక్టర్ స్కూల్ దగ్గరికి వచ్చేసరికి మర్సిలిన్ ఐరిన్ ని తీసుకొని వెళ్లిపోయింది. కాబట్టి ఇన్స్పెక్టర్ సాగర్ తో పాటు కొంతమంది కానిస్టేబుల్స్ తో అలీషా ఇంటికి వెళ్తారు. లక్కీగా అక్కడ ఐరిన్ దొరుకుతుంది. అయితే కొంతసేపు వెతికాక మర్సిలిన్ కూడా దొరుకుతుంది. దీంతో వాళ్ళు అక్కడ మర్సిలిన్ కూడా అరెస్ట్ చేస్తారు. ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ కు ఇంటంతా సర్చ్ చేయమని చెప్తాడు. అప్పుడు లోపల నుంచి గన్ అనేది ఫైర్ అయినటువంటి సౌండ్స్ వస్తాయి. ఇన్స్పెక్టర్ చూస్తే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అందరూ ఒకరినొకరు కాల్చి చంపేసుకున్నారు. ఆ రూమ్ లో అన్ని చోట్ల కట్ చేసినటువంటి ఫింగర్స్ అనేవి వేలాడుతున్నాయి. మర్సిలిన్ ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆమెకి వేళ్లు కట్ చేయాలని అనిపించడం గాని అలీషా పక్కింటికి వెళ్లి చూస్తే అక్కడ కూడా ఫింగర్స్ అనేవి హ్యాంగ్ అవ్వడం వంటి విషయాలు ఇక్కడ కోయిన్సైడ్ అవుతున్నాయి. బహుశా ఇదంతా ఒక రిచువల్ లో భాగమై ఉండొచ్చు. ఎనీవేస్ ఇక ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అందరూ కూడా చనిపోవడం చూసి భయపడిపోయి వెంటనే జీప్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ గ్రామస్తులు వచ్చేసి ఇన్స్పెక్టర్ తో పాటు అతను వచ్చినటువంటి జీప్ పై అటాక్ చేస్తారు. సో ఇదే క్రమంలో మర్సిలిన్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. సో ఇలా జీప్ లో ఉన్నప్పుడు మర్సిలిన్ సాగర్ ని చూస్తూ ఏవో చాంటింగ్ చేస్తుంది. ఇక అక్కడ నుంచి గ్రామస్తులు కూడా పారిపోతారు. ఇన్స్పెక్టర్ సాగర్ ఇద్దరు కూడా ఐరిన్ ని తీసుకుని అక్కడ నుంచి పారిపోతారు. ఐరిన్ ని తీసుకుని ఆ అమ్మాయిని సాగర్ ఇంట్లో ఉంచమని చెప్తాడు. సాగర్ అతని నాన్న ఐరిన్ ను తమ ఇంటికి తీసుకెళ్తారు. సాగర్ ఐరిన్ ని ఇంటికి తీసుకొచ్చాడు. కానీ అతను నిద్రపోలేకపోతాడు. కళ్ళు క్లోజ్ చేస్తే మర్సిలిన్ కనిపిస్తుంది. ఇంకా లౌడ్ గా సౌండ్స్ అనేవి అన్ని వైపుల నుంచి వినిపిస్తూ ఉంటాయి. ఆ సౌండ్ అనేది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి సాగర్ నైఫ్ తీసేసి తన చెవి యొక్క ఎంట్రన్స్ ని చీల్ చేసుకుంటాడు. దీంతో అతను స్పృహ తప్పి కింద పడిపోతాడు. అంతలో సాగర్ ఫ్యామిలీ వచ్చేసి అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. హాస్పిటల్లో సాగర్ అలీషాని మీట్ అవుతాడు. కానీ అలీషా ఇంకా ఏం మాట్లాడట్లేదు. అయితే సాగర్ అలీషా పిల్లో దగ్గర అదే డెమోనిక్ సింబల్స్ ని ఉండడం చూస్తాడు. ఇదే విషయాన్ని ఇన్స్పెక్టర్ తో చెప్తూ అక్కడ జరుగుతున్నటువంటి అన్ని చావులకి అలీషాతో పాటు మర్సిలిన్ తోనే డెఫినెట్ గా రిలేషన్ ఉండొచ్చని చెప్తాడు. అందుకే వాళ్ళిద్దరు కలిసి ఫాదర్ జేవియర్ ఇంటికి వెళ్తారు. అక్కడ సాగర్ ఒక బుక్ లో ఉన్నటువంటి ఫోటోని చూస్తాడు. దాంట్లో ఫాదర్ జేవియర్ తో పాటు కొంతమంది డాక్టర్లు ఉన్నారు. వారి పేర్లు అనేవి ఫోటో వెనకాల రాసున్నాయి. బహుశా మనం VHS టేప్ లో ఇంతకు ముందు చూసినటువంటి ఆ నలుగురు డాక్టర్లే అయ్యుంటారు. అయితే ఇన్స్పెక్టర్ కు బయట డ్రమ్ లో ఏదో కాలుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంతకు ముందు అక్కడ మదర్ షీలా జేవియర్ యొక్క థింగ్స్ ని కాల్ చేసి ఉంటుంది. కానీ దాంట్లో ఒక లెటర్ దొరుకుతుంది. ఆ ఫోటో వెనకాల డేనియల్ అని పేరు రాసుంది. దీంతో సాగర్ ఇన్స్పెక్టర్ కలిసి డేనియల్ ను కలవడానికి వెళ్తారు. డేనియల్ కూడా హస్తినాపురం గ్రామానికి చెందినవాడని తెలుస్తుంది. కానీ డేనియల్ కి ఆ ప్రదేశం గురించి మాట్లాడాలని లేదు. సాగర్ అక్కడ డేనియల్ ఇంట్లో డెమోనిక్ సింబల్స్ ఉన్నటువంటి పేజీల్ని చూస్తాడు. చివరికి డేనియల్ అసలు నిజాన్ని చెప్పేస్తాడు. 1950వ సంవత్సరంలో హస్తినాపురం అనేది చాలా రిచ్ గా ఉండేది. ఆ గ్రామంలో విక్టోరియా ఒక్కతే దేవుణ్ణి ఎక్కువగా నమ్మేది. అయితే ఆ గ్రామంలోని ప్రజలకి తంత్ర విద్యల వంటి వాటిపై చాలా నమ్మకం ఉండేది. ఎంతలా అంటే ఈ డార్క్ బిలీఫ్స్ తో ఎలాగైతే గాడ్ ని పూజిస్తారో హస్తినాపురంలోని ప్రజలు ఒక రేవన్ బర్డ్ సింబల్ తో ఉన్నటువంటి సేటన్ ని ఎల్లప్పుడూ కూడా పూజించేవారు. ఆ సేటన్ ని ప్లీజ్ చేయడానికి యానిమల్ సాక్రిఫైసెస్ తో పాటు మనుషుల్ని కూడా సాక్రిఫైస్ చేసేవారు. అయితే ఈ రిచువల్స్ లో ఈవెన్ చిన్న పిల్లల్ని కూడా బలిచ్చేవారు. ఆ సేటన్ పై ఉన్నటువంటి నమ్మకానికి ఎలాంటి లిమిట్స్ అనేవి ఉండేవి కాదు. కానీ విక్టోరియా మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేది. విక్టోరియా ఆమె భర్త అయినటువంటి అబ్రహం ఇద్దరు కూడా హస్తినాపురంకి దగ్గరలో ఉన్నటువంటి ఒక మిషనరీలో వర్క్ చేస్తూ ఉండేవారు. అయితే సడన్ గా ఒక రోజు ఆమె భర్త అయినటువంటి అబ్రహం యొక్క హెల్త్ అనేది పాడవుతుంది. దాని తర్వాత ఆమె మెంటల్ స్టేట్ అనేది కొంచెం దెబ్బతింటుంది. అయినా కూడా విక్టోరియాకి దేవుడి మీద కంప్లీట్ ఫెయిత్ ఉండేది. ఆమె తన భర్తతో పాటు కూతురైన మర్సిలిన్ తో ఉండేది. అయితే గ్రామంలో ఒక్క విక్టోరియా మాత్రమే దేవుణ్ణి నమ్మేది. కాబట్టి గ్రామస్తులు ఆమెను ఇష్టపడేవారు కాదు. ఒకరోజు నాన్సీ అనే లేడీకి బిడ్డ పుట్టింది. ఆ గ్రామంలోని ప్రజలు ఆ ఊర్లో జరుగుతున్న వాటికి ఎండింగ్ కార్డ్ పడాలంటే అప్పుడే పుట్టినటువంటి ఆ బేబీని సాక్రిఫైస్ చేయాలని అనుకుంటారు. సరిగ్గా అదే టైంలో విక్టోరియా ఆ బేబీని చూడ్డానికి వచ్చేసి వాటిని నమ్మద్దని చెప్తూ విక్టోరియా ఆ బేబీని తాకి ఆమె నోట్లో నుంచి జీసస్ క్రైస్ట్ యొక్క పేరుని వినగానే నాన్సీ భర్త కోపంతో విక్టోరియాను ఏకంగా
బలవంతంగా కాలితో తన్నేస్తాడు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాన్సీ చాలా బాధపడుతుంది. తర్వాత నాన్సీ భర్త సేటన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళేసి తన నాలుకని కత్తిరించుకొని గొంతు కోసుకొని తనని సాక్రిఫైస్ గా ఇచ్చేసి ఆ ఊర్లో జరిగే వాటికి ఎండింగ్ ఇద్దామని చనిపోతాడు. నాన్సీ దానికి బాధపడుతుంది. గ్రామస్తులు వచ్చి నాన్సీతో నీ భర్త మనందరి మంచి కోసం దేవుడికి అంకితం చేసుకున్నాడని చెప్తారు. కొన్ని నెలల తర్వాత విక్టోరియా భర్త యొక్క హెల్త్ అనేది బాగుండదు. విక్టోరియా అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఎక్కడ కూడా సాయం దొరకదు. డాక్టర్ ఏమో ఇంటి నుంచి వెళ్లిపోతాడు. అయితే డాక్టర్ యొక్క హాస్పిటల్ బయట ఉన్నటువంటి క్రాస్ అనేది ఆటోమేటిక్ గా తల క్రిందలవుతుంది. ఇది ఒక రకంగా విక్టోరియాకి దేవుడి మీద ఉన్నటువంటి ఫెయిత్ ని కోల్పోతున్నట్టుగా ఇండికేట్ చేస్తుంది. చివరికి ఆమెకి దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం అనేది కంప్లీట్ గా కోల్పోతుంది. ఆమె భర్త చనిపోతాడు. తర్వాత విక్టోరియా విచ్ క్రాఫ్ట్ యొక్క సాయంతో తన భర్తను తిరిగి బ్రతికించాలని ప్లాన్ చేస్తుంది. తన హస్బెండ్ చనిపోయాడన్న బాధతో దేవుడు కష్ట సమయంలో ఆదుకోలేదన్న థాట్ తో వెంటనే విక్టోరియా నాన్సీ హెల్ప్ తీసుకొని తన భర్త యొక్క డెడ్ బాడీని లిఫ్ట్ చేసుకుంటూ సేటాన్ స్టాచ్యూ దగ్గరకు వచ్చేసి ఒక సమాధి దవ్వుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ విక్టోరియాకి దేవుడిపై పూర్తిగా నమ్మకం పోతుంది. ఇప్పటి వరకు ఆ విలేజ్ లో ఉన్నటువంటి ప్రజలు కోపం, బాధ, అసూయ, పగతో మాత్రమే జీవిస్తూ వచ్చారు. ఆ తర్వాత స్లోగా రిలీజన్ వచ్చేసి ఒక పాయిజన్ లాగా హస్తినాపురంలోకి స్ప్రెడ్ అయిపోయి ప్రజల మధ్య భేదాభిప్రాయం వచ్చేలా చేసి డివైడ్ చేసింది. దేవుడు ఒకవేళ మనల్ని నిజంగా క్రియేట్ చేసి ఉంటే మనుషులు కూడా దేవుడిని క్రియేట్ చేశారు. ఒకప్పుడు విక్టోరియా బాధలో ఉన్నప్పుడు గాడ్ మనకు తోడుగా ఉంటాడని ఎప్పుడు కూడా అందరికీ చెప్తూ గాడ్ యొక్క గొప్పతనాన్ని ప్రైజ్ చేసేది. కానీ మనల్ని క్రియేట్ చేసేటప్పుడే మనుషులకి ఈ బాధలన్నీ ఎందుకని క్రియేట్ చేసి పెట్టాడు. మనకి సఫరింగ్ వస్తుంది, దాని నుంచి తప్పించుకోలేం. అది దేవుడే క్రియేట్ చేశాడని తెలిసినప్పుడు మనకు దేవుడితో అవసరం ఏంటి? అవసరం లేదు కదా అని విక్టోరియా ఆ సమాధిని తవ్వుతూ నేను కూడా నాకు 16 ఏళ్ళున్నప్పుడు నీలాగే సైతాన్ని నమ్మేదాన్ని, నేను అలాగే ఉంటే బాగుండేది. కానీ నేను ఇప్పుడు నమ్మిందంతా అబద్ధం. గాడ్ నా హస్బెండ్ ని తీసుకుపోయాడు, కానీ నా హస్బెండ్ ని వెనక్కి తీసుకొచ్చేది సేటాన్ అని నాన్సీతో చెప్పేసి ఆ సమాధిని తవ్వితే షాకింగ్ గా ఆ సమాధిలో ఆమెకి మెలీషియస్ ఆఫ్ మ్యాగ్నస్ బుక్ కనిపిస్తుంది. విక్టోరియా తన నాలుకని కత్తిరించేసి సేతాన్ కి సాక్రిఫైస్ ఇస్తుంది. ఆమె కళ్ళు ఆటోమేటిక్ గా తెల్లబడతాయి. కానీ రిచువల్ పూర్తి కాకముందే గ్రామస్తులు వచ్చేసి విక్టోరియాను చనిపోయే స్టేజ్ దాకా తీసుకొస్తారు. చేసిన రిచువల్ అనేది ఫెయిల్ అవ్వడంతో గ్రామస్తుల మీద ఒక కర్స్ అనేది పడుతుంది. దానివల్ల ఆ గ్రామంలోని ప్రజలకి ఫుడ్ లేకుండా ఎన్నో రోగాలు వచ్చేసుంటాయి. అయితే ఫెర్నాండెస్ ని ఫాలో అయ్యే ప్రజలు కొందరు వచ్చేసి ఆ ఊరి ప్రజల్ని సాక్రిఫైస్ చేస్తేనే సర్వైవ్ అవుతారన్నటువంటి మాటలకి బాగా కన్విన్స్ చేసేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే సాక్రిఫైసెస్ జరుగుతూనే ఉన్నాయి. ఆ విలేజ్ నుంచి తీసుకొచ్చినటువంటి డెడ్ బాడీస్ పై పోస్ట్ మార్టం చేస్తుంటే డేనియల్ తో పనిచేసిన వాళ్ళంతా మిస్టీరియస్ గా చనిపోయారని తెలుస్తుంది. కానీ ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల డేనియల్ ఒక్కడే బ్రతికి బయటపడి ఉంటాడు. బేసికల్లీ ఈ ప్రజలంతా విచ్ క్రాఫ్ట్ ని మూఢనమ్మకాలతో మిక్స్ చేసేసి వాటిని ఫాలో అవుతారు. దీనికి ఎగ్జాంపుల్ ని చూస్తే తన ఓన్ బాడీని హర్ట్ చేసుకొని లైక్ నాలుకని కోసేసి సైతానికి ప్రతిరూపమైనటువంటి కాకికి అర్పిస్తారు. సో ఇలా చేయడం వల్ల ఆ విలేజర్స్ యొక్క మైండ్ సెట్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. అంతేకాదు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఒక ట్రెడిషన్ గా ఒక సాక్రిఫైస్ ని ఇస్తారు. ఫాదర్ జేవియర్ తో పాటు మదర్ షీలాకి వీళ్ళు చేస్తున్నటువంటి పనులంతా కూడా అర్థమైపోతుంది. అందుకే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రతి చైల్డ్ కి ప్రాపర్ గా ఎడ్యుకేషన్ నేర్పించాలని డిసైడ్ అవుతారు. మర్సిలిన్ కి దీని గురించి తెలిసిన తర్వాత వెంటనే తన పిల్లల్ని స్కూల్ కి పంపిస్తూ నా పిల్లలు ఎప్పుడు కూడా ఇలాంటి కర్స్ లో స్టక్ అవ్వద్దనే ఆలోచనతో కాన్వెంట్ లోకి పంపించడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి చావులన్నిటికీ ఇదే ప్రూఫ్ అని చెప్పొచ్చు. ప్రెసెంట్ లో ఒక పక్క గ్రామస్తులు ఎంతో బాధపడుతూ ఇన్నాళ్ళు వాళ్ళ విలేజ్ ని కాపాడేటువంటి సాక్రిఫైజెస్ ని మర్సిలిన్ తన సొంత పనులకి యూజ్ చేసుకుంటుందని అనుకుంటారు. వాళ్ళు ఇప్పుడు సేతానికి సాక్రిఫైస్ ఇవ్వాలని డిస్కస్ చేస్తూ ఏంజల్ పేరెంట్స్ ఐరిన్ ను క్యాప్చర్ చేసి ఆ గర్ల్ ని సాక్రిఫైస్ గా ఇవ్వాలనుకుంటారు. మరోవైపు డేనియల్ ఇక్కడ ఇన్స్పెక్టర్ తో ఇంకొన్ని విషయాలు చెప్తాడు. విక్టోరియా చనిపోయిన తన భర్తను తిరిగి బ్రతికించాలని ట్రై చేసింది, కానీ ఆ ప్రయత్నం అనేది కంప్లీట్ గా ఫెయిల్ అయింది. ఇప్పుడు మర్సిలిన్ హెల్ప్ తో ఆ పని చేయాలని చూస్తుంది. ఈ విచ్ క్రాఫ్ట్ ను ప్రాక్టీస్ చేసే వాళ్ళ పవర్ అనేది సాక్రిఫైస్ ను ఆఫర్ చేస్తూ ఉంటే స్లోగా పెరుగుతూ ఉంటుంది. సో ఈ పవర్ పెరిగే కొద్దీ ఫిజికల్ ఫామ్ లో ఉన్నటువంటి బాడీ అనేది డీకంపోజ్ అవుతుంది. అందుకే ఒక పవర్ఫుల్ విచ్ గా మారాలంటే తన బాడీని ఆ మెలీషియస్ మ్యాగ్నస్ బుక్ ని యూజ్ చేసి ఆమె బాడీని ఫ్రెష్ గా ఉండేలా చేసుకుని ఏ వయసులో అయితే ఆమె యొక్క సమాధి పూడ్చబడిందో కరెక్ట్ గా అదే ఏజ్ వచ్చేలోపు రిచువల్ కి కావాల్సినటువంటి అన్ని సాక్రిఫైసెస్ ను కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి విక్టోరియా తన యంగ్ బాడీలోకి వచ్చేసి చనిపోయినటువంటి తన హస్బెండ్ ని తిరిగి బ్రతికించాలనేటువంటి ప్లాన్ ఉంది. అయితే ఇక్కడ విక్టోరియా ఒక పవర్ఫుల్ సోల్ లాగా మారిపోయి మర్సిలిన్ ఇంట్లో ఉంటూ తను చేయాల్సినటువంటి రిచువల్ సాక్రిఫైసెస్ ని తన కూతురుతో
విక్టోరియాతో చేయిస్తుంది. అయితే ఇదంతా ఆపాలంటే మలీషియస్ మ్యాగ్నస్ బుక్ ని కాల్ చేసేయాలి. ఆ బుక్ అనేది ఫెర్నాండెస్ గ్రేవ్ లో ఉంది. దాన్ని తీసి కాల్ చేయాలి. కానీ అదంతా ఈజీ కాదు. ఎందుకంటే గ్రామస్తులు ఆ పుస్తకాన్ని కాపాడుతూ వస్తున్నారు. ఆ బుక్ ఏమైనా జరిగితే గ్రామస్తులందరూ చనిపోతారని వాళ్ళు నమ్ముతారు. ఇదే రీజన్ తో ఆ గ్రామస్తులు బయట వ్యక్తుల్ని పోలీసులను కూడా గ్రామంలోకి రానివ్వట్లేదు. ఫైనల్ గా ఆ బుక్ అనేది కాలిందా లేదా అనేది మనకు సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ మూవీలో ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే విక్టోరియా బాడీ ఎందుకని ఫ్రెష్ గా ఉందనంటే నాకు తెలిసి నిజానికి ఆల్రెడీ విక్టోరియా చనిపోయింది. ఆమె డెడ్ బాడీను సేటన్ ఒక వెజల్ లాగా యూజ్ చేసుకుంటూ ఫ్యూచర్ లో ఈ రిచువల్ సైకిల్ ని అలాగే కంటిన్యూ చేయాలని ప్లాన్ చేసింది. ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలకి సైతాన్ ఏదో ఒక మంచి చేయట్లేదు. ఒక రకంగా వాళ్ళని ఈ రిచువల్ అండ్ డార్క్ బిలీఫ్స్ తో తనతో పాటు ట్రాప్ అయ్యేలా చేసుకుంది. ఇక్కడ విక్టోరియా మెంటల్ కండిషన్ మొదటి నుంచే బాలేదు. ఫస్ట్ ఆమె చిన్నగున్నప్పుడు ఆ రిచువల్ ని చూసినప్పుడు సేతాన్ను నమ్మేది. కానీ తర్వాత గాడ్ పై నమ్మకం వచ్చినా కూడా ఎప్పుడైతే తన భర్త అబ్రహం చనిపోయాడో అప్పుడే ఆమె సైకలాజికల్ గా బాగా డిస్టర్బ్ అయింది. తన మెంటల్ కండిషన్ కంప్లీట్ గా ఇదే పాయింట్ లో బ్రేక్ అయిపోయింది. తర్వాత ఆ మ్యాడ్నెస్ లో తన భర్తని తిరిగి బ్రతికించాలనే తపనతో సేతాన్ను నమ్మేసి తన నాలుకని సాక్రిఫైస్ గా ఇచ్చి మలీషియస్ మ్యాగ్నెస్ బుక్ ద్వారా తన డెడ్ హస్బెండ్ ను బ్రతికించాలని ట్రై చేసినా కూడా ఆమె చేస్తున్నటువంటి ఆ రిచువల్ అనేది విలేజర్స్ అక్కడికి రావడంతో ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే ఆ విలేజర్స్ అక్కడ ఒకవేళ ఆ పుస్తకానికి ఏమైనా అయితే వాళ్ళ విలేజ్ మొత్తం డేంజర్ లో ఉంటుందని ఆమెను కొట్టి రిచువల్ ని స్టాప్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ సైతాన్ తెలివిగా ఆమె బాడీని డీకంపోజ్ అవ్వకుండా చేసేసి ఇక ముందు హస్తినాపురంలో అలాగే రిచువల్స్ ని జరగాలని ప్లాన్ చేసి ఉంటుంది. ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇక్కడ జరిగే షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు మర్సిలిన్ ని ఆ సేతాన్ పొసెస్ చేసి సైకలాజికల్ గా ఆమెని మ్యానిపులేట్ చేస్తూ ఆమె మదర్ అయినటువంటి విక్టోరియా యొక్క సౌండ్స్ ని గానీ ఏడుపుల్ని గానీ మిమిక్ చేస్తూ రియాలిటీని బ్లర్ చేసేసి ఒక విధంగా విక్టోరియా బ్లడ్ లైన్ తో ఈ రిచువల్స్ అన్నిటిని సేతానే ఆ సాక్రిఫైజెస్ ని జరిపిస్తూ వస్తుంది. ఇదంతా ఎందుకు జరిగిందంటే స్టార్టింగ్ లో ఫెర్నాండెస్ చేసినటువంటి ఆ రిచువల్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల లేదా ఆ రిచువల్ అక్కడ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ కర్స్ అనేది జనరేషన్స్ వరకు అలానే హస్తినాపురం గ్రామాన్ని టార్చర్ చేస్తూ ఉంది. సినిమాలో ఒక బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అండ్ రైటింగ్ ఫ్లా ఎక్కడ ఉందంటే మర్సిలిన్ సైతాన్ చేత పొజెస్డ్ అయిపోయి డైరెక్ట్ గా హోలీ గ్రౌండ్ ను ఎఫెక్ట్ చేయడం అనేది హర్రర్ ను క్రియేట్ చేస్తూ సైతాన్ యొక్క ప్రెజెన్స్ ను స్ట్రాంగ్ గా ఉందని చెప్పడానికి ట్రై చేశారు. కానీ ఎక్కడైనా సైతాన్ చేత పొజెస్డ్ అయిన వాళ్ళు చర్చ్ కి వచ్చేసి డైరెక్ట్ గా క్రూసిఫిక్స్ ని రివర్స్ చేస్తూ తను చేయబోయే తప్పుకి ముందే సైతాన్ వచ్చేసి క్షమించమని అడగడం అనేది ఓవర్ కనిపించింది. ఫ్రెండ్స్, ఒకవేళ విక్టోరియా చేసినటువంటి రిచువల్ అనేది సక్సెస్ అయిపోయి తన బాడీని ప్రిజర్వ్ చేసుకుని తన సోల్ తో ఒక పర్సనల్ గెయిన్ కోసం సొంత కూతుర్ని ఆ పిచ్చి పనులన్నింటినీ చేయించే ఛాన్సే లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ గతంలో ఫెర్నాండెస్ పై ఈ రిచువల్ ను అర్మేడియస్ చేసినప్పుడు అంటే తిరిగి బ్రతికించాలని ట్రై చేస్తే మొత్తం రివర్స్ అయింది. విచ్ మీన్స్ ఈ సేతాన్ మనకు ఏదో మంచి చేయాలని గానీ బెనిఫిట్ ఇచ్చింది లేదు. సో ఆబ్వియస్ గా ఇక్కడ విక్టోరియాని ఒక వెజల్ లాగా యూజ్ చేసుకుని ఆమె బ్లడ్ లైన్ ద్వారా ఆ రిచువల్ ని అలాగే జరిగేలా చేస్తుంది. ఇక్కడ విక్టోరియా మర్సిలిన్ ఇద్దరు కూడా ఆ సేతాన్ చేత సఫర్ అయినటువంటి విక్టిమ్స్ గా నేను చెప్తాను. ఈ ఎంటిటీ అనేది మర్సిలిన్ హౌస్ లో తన అమ్మ విక్టోరియా లాగా సౌండ్ చేస్తూ పచ్చి మాంసాన్ని అడుగుతూ ఒక రకంగా మర్సిలిన్ ని ట్రిక్ చేస్తూ పొజెస్ చేసేసి సాక్రిఫైస్ ని కంప్లీట్ చేసేలా చేస్తుంది. ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి థియరీ అనేది బహుశా సెకండ్ పార్ట్ లో వేరే విధంగా కూడా ఉండొచ్చు. అండ్ ఇది సేతాన్ ది డార్క్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి ఖచ్చితంగా హైప్ పాయింట్స్ ఇవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.